ప్రపంచవ్యాప్తంగా చమురు జ్వాలలు చల్లారటం లేదు. అమెరికా, ఇరాన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అస్సలు వర్కౌట్ కావట్లేదు. సందట్లో సడేమియాగా టైం చూసి ప్రపంచాన్ని మరో సంక్షోభం వైపు నెట్టేస్తోంది నార్త్ కొరియా. మిసైళ్ల పవర్ను ప్రదర్శించి దేఖో మేరా మేనరిజం అంటున్నారు కిమ్. ఒక్కసారి డిసైడ్ అయితే తన మాట తానే వినని టైప్ ఆయన. ఎవడైనా సరే తేల్చుకుందాం, చూసుకుందాం అన్నట్టే ఉంటుంది కిమ్ దూకుడు. అగ్రరాజ్యాధినేత ట్రంప్ టెంపర్కు సరైనోడు. ఆయన్ను టచ్ చేస్తే స్మాష్ అవ్వాల్సిందే. దీంతో నార్త్ కొరియాతో పెట్టుకుంటే కొరివితో తలగోక్కున్నట్టే అంటున్నారు అమెరికా అధికారులు. అందుకే డ్రాగన్ను రంగంలోకి దించుతున్నారు. డిక్టేటర్ కిమ్తో మాట్లాడండి అంటూ జిన్పింగ్కు టాస్క్ అప్పగించారట. సౌత్ కొరియా మీడియా కథనాలు దుమారం రేపుతున్నాయి. అమెరికా, చైనా దోస్తీతో మోదీ ప్రభుత్వం అలర్ట్ అవుతోంది. అమెరికా, ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అగ్రరాజ్యంపై దాడికి వీలుగా కిమ్ ప్రభుత్వం క్షిపణి ఇంజన్లు, అణు ఆయుధాలను పరీక్షించడంతో భయాందోళన నెలకొంది. నియంత పాలనతో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. చిన్న చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు విధించడం, ప్రపంచంలో ఎక్కడా లేని నిబంధనలు పెట్టడంతో ఉత్తర కొరియా ప్రజల హక్కులు ప్రశ్నార్థకంగా మారాయి. అయితే అక్కడ ఏం జరిగినా ప్రపంచ దేశాలకు పొక్కకుండా నార్త్ కొరియా జాగ్రత్త పడుతుంది. అలాగే అగ్రరాజ్యానికి కొరకరాని కొయ్యేలా మారుతోంది. దీంతో కిమ్తో మాట్లాడేందుకు చైనా ప్రెసిడెంట్ సిద్ధమవుతున్నారు. వచ్చే వారంలో జిన్పింగ్ ఉత్తర కొరియా పర్యటనకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చైనా సెక్యూరిటీ ప్రోటోకాల్ బృందాలు అక్కడ అడుగుపెట్టాయి. అమెరికా, నార్త్ కొరియా మధ్య చైనా మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందన్న దక్షిణ కొరియా మీడియా కథనాలు ఆసక్తి రేపుతున్నాయి. మళ్లీ ఒకే వేదికపై ట్రంప్, కిమ్ రాబోతున్నారన్న వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. 2019లో వియత్నాం వేదికగా ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ భేటీ అయ్యారు. అణ్వాయుధాలు వదిలేసే విషయంలో ఉత్తర కొరియా వెనక్కి తగ్గకపోవడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత ఎడమొహం పెడమొహంలా ఉన్నారు. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ చర్చలకు ఆసక్తి చూపడలేదు. పైగా దేనికైనా సిద్ధమేనంటున్నారు కిమ్. అమెరికా, ఇజ్రాయెల్ తొలి రోజు జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ సహా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఒకవేళ ఏదైనా దాడుల్లో కిమ్ మరణిస్తే తక్షణమే అణుదాడులు చేసేలా ఉత్తర కొరియా ప్లాన్ చేసిందట. ఆ దేశపు కొత్త విధానాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొద్ది రోజులుగా ఆంక్షలతో సతమతమవుతున్న కిమ్ రాజ్యానికి చైనా నుంచి ఆర్థిక సాయం అందుతోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ప్రాంతీయ అస్థిరతలకు చెక్ పెట్టే దిశగా అటు జిన్పింగ్, ఇటు కిమ్ జాంగ్ అడుగులు వేస్తున్నారు.